గేమ్ చేంజర్ ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తుందన్నమాట. రీజన్ ఏంటంటే పట్టుమని 13 రోజులు లేదు సినిమా రిలీజ్కి. నెక్స్ట్ మంత్ 10కి అయితే రిలీజ్ అవుతుంది. ఈ మంత్ అయిపోయిందనమాట. ఎగ్జాక్ట్లీ 13 రోజుల్లో సినిమా ఉంది. కానీ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అనేటటువంటిది చెప్పలేదు. ఎంకనైనా సినిమాలో ఒక 2 సాంగ్స్ ఉన్నాయంట, అవి ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేటటువంటిది చెప్పలేదు. డోప్ అనేటటువంటి సాంగ్ రిలీజ్ చేశారు, దాని తర్వాత ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక దాంతో రామ్ చరణ్ అభిమానులకి అయితే మండిపోతుంది అనమాట. దీని గురించి ట్రెండ్ చేయడం జరుగుతుంది. మామూలు ఫ్యాన్స్ అయితే కొద్దిగా ట్రెండ్ చేస్తారు, కొద్దిగా అడుగుతారు. కానీ అక్కడ ఉంది రామ్ చరణ్ అభిమానులు కాబట్టి ఒక స్టెప్ ఎక్కారనమాట. ఈ విధమైనటువంటి లెటర్ అయితే రావడం జరిగింది మూవీ టీంని బెదిరిస్తూ. గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాకు చెప్పట్లేదు, ట్రైలర్ గురించి మాకు చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఈ జనవరి 1 కల్లా ట్రైలర్ని రిలీజ్ చేయకపోయినా, జనవరి 1 కల్లా ఈవెంట్ కండక్ట్ చేయకపోయినా నా చావుకు మీరే బాధ్యులు అని చెప్పి ఒక లెటర్ని అయితే రిలీజ్ చేసిండు రామ్ చరణ్ అభిమాని. ఈ లెటర్ ఏదైతే ఉందో ఫుల్ కలకలం లేపిందనమాట. దీంతో మూవీ టీం అయితే మేము ఒక ప్రాసెస్ అయితే అనుకున్నాం, ఆ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోతున్నాం, ఎవరు కంగారు పడమాకండి, ఖచ్చితంగా మీకు అప్డేట్స్ ఇస్తాం అనేటటువంటిది తెలియజేశారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకే కొద్దిగా బ్రెయిన్ అనేటటువంటి ఐటమ్ వాడాలి, ప్రొడ్యూసర్లైనా మూవీ డిస్ట్రిబ్యూటర్లైనా మూవీ టీం అయినా. ఎందుకంటే పుష్ప సినిమాకే ఇప్పుడు 1700 కోట్లు వచ్చాయి, మొత్తం మీద 1800 కోట్లకైతే దగ్గరగా ఉంది. ఎందుకు వచ్చాయి అన్ని కోట్లు? ప్రమోషన్స్ అనేటటువంటివి పీక్స్లో జరిగినాయి అనమాట. ఇప్పుడు సినిమా నెల రోజు రిలీజ్ ఉందనగానే బీహార్ వెళ్ళటం, కొచ్చి వెళ్ళటం, వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళటం, వేరే వేరే దేశాలకు వెళ్ళటం, సినిమాకి భయంకరమైనటువంటి ప్రమోషన్ చేయడం లాంటివి అయితే చేశారు. కానీ అదేది చేయట్లేదు, వాళ్ళు నెల ముందే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇంకా 13 రోజులు ఉందన్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదు అనమాట. ఇదైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా గేమ్ చేంజర్కు ఉండేటటువంటి పెద్ద దెబ్బ ఏందో మీకు చెప్పనా? ఇప్పుడు పుష్ప సినిమాకు చూసుకున్నట్లయితే బెనిఫిట్ షోస్ పడ్డాయి, ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా 5వ తారీఖు రిలీజు, 4వ తారీఖు నైట్ 9:30కే ప్రీమియర్స్ వేశారు. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు అన్నారు, ఒక్కొక్క టికెట్ 3000 అన్నారు. దానివల్ల భయంకరమైనటువంటి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. డే 1 294 కోట్లు అయితే మళ్ళీ అల్లు అర్జున్ అక్కడ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్కి ప్రీమియర్ షోస్ ఉండవు, బెనిఫిట్ షోస్ ఉండవు. టికెట్ రేట్స్ పెంచడం కుదరదు, అవే 150, అవే 200. ఇది ఏదైతే ఉందో నేనైతే 100% హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఒక సినిమా 300 కోట్లు పెట్టారంటే కనీసం 300 ఉండాలి. 500 ఉంటే బాగుంటుంది, కానీ నేను 1000, 2000 ఉండాలని చెప్పి ఇప్పుడు కోరుకోలేదు. కానీ ఇప్పుడు మా గేమ్ చేంజర్కి వచ్చినటువంటి చిక్ ఏంటంటే 200కి మించి ఎక్కడ కూడా టికెట్ రేట్ ఉండదు, 500కి మించి ఎక్కడ కూడా మల్టీప్లెక్స్లో టికెట్ రేట్స్ ఉండవు అనమాట. దీనివల్ల డే 1 కలెక్షన్స్ ఖచ్చితంగా దెబ్బపడింది ఫ్రెండ్స్. దీనివల్ల లాంగ్ రన్లో కలెక్షన్లో కూడా దెబ్బపడేటటువంటి అవకాశం ఉంది. దీనికి గల కారణం ఏంది అనేటటువంటిది మీకు తెలుసు. అల్లు అర్జున్ అన్న చేసినటువంటి ఆ పని వల్ల ఇక సినిమాకి రేట్లు పెంచడం కుదరదు, బెనిఫిట్ షోలు వేయడం కుదరదు, ప్రీమియర్ షోస్ వేయడం కుదరదు అనేటటువంటిది మన సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పిండు. దాన్ని నిన్న బతిలాడదామని చెప్పి దిల్ రాజు గారు ట్రై చేసిండు. అయినా కానీ నేను అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చేసిన, నేను మాట తప్పను, బెనిఫిట్ షోలు అయితే వేయడం కుదరదు తెలంగాణలో అనేటటువంటి విషయాన్ని తెలియజేసిండు. ఇది చాలా చాలా పెయిన్ అనమాట. ఎందుకంటే ఒక అభిమాని హీరో సినిమాకి వెళ్ళే ముందు మార్నింగ్ 3ంటికి రిలీజ్ అవుతుందా, 5ంటికి రిలీజ్ అవుతుందా, అలారం పెట్టుకున్నామా, ఫ్రెండ్స్తో వెళ్ళినామా, అక్కడ ఎంజాయ్ చేసినామా అనేటటువంటిది చాలా గొప్ప అచీవ్మెంట్. అది ఈ ఇయర్లో మీరు చేసింది ఏదైనా ఉందారా అంటే నాకు నిజంగా బెనిఫిట్ షోలో గుర్తొస్తాయి అనమాట. 2024 అనేటటువంటిది అయిపోతుంది. మీరు చేసింది ఏంద్రా, మీరు వీకింది ఏంద్రా అంటే నాకు ఆది పురుషు, నాకు ఆ సలారు, నాకు ఆ కల్కి గుర్తొస్తాయి అనమాట. ఎందుకంటే అవి నేను పిచ్చిగా ఎంజాయ్ చేసిన. అది పుష్ప కూడా గుర్తొస్తుంది, లియో కూడా గుర్తొస్తుంది. ఎందుకు? వాటికి మనం పెద్దగా ఎంజాయ్ చేసినా వాటికి బెనిఫిట్ షోలు పడ్డాయి, ప్రీమియర్స్ పడ్డాయి, ఫ్యాన్స్ అందరూ రావడం, హల్చల్ చేయడం అనమాట. సినిమా తర్వాత సంగతే, కానీ అక్కడ మనం చేసేటటువంటి మజా అనేటటువంటిది నెక్స్ట్ లెవెల్. అలాంటిది లేకపోవడం అయితే చాలా చాలా పెయిన్ఫుల్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టికెట్ రేట్స్ తగ్గించారు బెనిఫిట్ షోస్లో, కలెక్షన్స్ మీద దెబ్బ పడింది. కలెక్షన్స్ మీద దెబ్బ పడకూడదంటే ఏం చేయాలి? మనం తెలంగాణలో కాబట్టి ఇవన్నీ నార్త్లో కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వెళ్ళి అటు వేరే వేరే కంట్రీస్లో అయినా అక్కడక్కడ తిరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టాలి. కానీ అలాంటిది ఏమి కూడా మూవీ టీం చేయట్లేదు అనేటటువంటి బాధ కూడా అనిపిస్తుంది. ఇంకొక న్యూస్ ఏం నడుస్తుందో తెలుసా? గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అనేటటువంటి న్యూస్ కూడా నడుస్తుందంట. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, మాక్సిమం నెల ముందే రిలీజ్ చేసేయాలి, లేదా 20 రోజుల ముందే ట్రైలర్ని ప్రతి సినిమా టీం చేసేటటువంటి పని అదే. ఒక నెల రోజులు ఉందన్నగా సినిమా ట్రైలర్ని రిలీజ్ చేస్తారు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయాలంటే ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేస్తారు. కానీ గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక్క ట్రైలర్ని రిలీజ్ చేయలేదు. అండ్ సెకండ్ ట్రైలర్ గురించి అసలు ఆలోచించేటటువంటి ఇదే లేదు. ఎంగనైనా 2 సాంగ్స్ ఉన్నాయన్నారు, అవి ఎప్పుడు చేస్తారు? ఎంగనైనా కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్నారు, అది ఎప్పుడు చేస్తారు? అసలు ప్రమోషన్లు ఎప్పుడు చేస్తారు అనేటటువంటిది అయితే ఫ్యాన్స్కి ఫుల్ గాబరా అయితే చుట్టుకుందనమాట. కాబట్టి ఇక్కడ గేమ్ చేంజర్కి దెబ్బ పడేటటువంటి అవకాశం ఉందా లేదా, ట్రయల్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే అక్కడ ఉంది దిల్ రాజు గారు ఆయన మాస్టర్ బ్రెయిన్ అయితే ఖచ్చితంగా ప్లే చేస్తారనమాట. ఇక్కడ వేరే సినిమాలు అవసరం అయితే ఆపుతాడు, ఆయన సినిమాని అయితే ఆపుకోడు.
గేమ్ చేంజర్ అనేటటువంటిది సంక్రాంతికి రావాల్సినటువంటి మెయిన్ సినిమా, డిసెంబర్లో వస్తుంది అని చెప్పి ఆయన ఆల్రెడీ తెలియజేసిండు. కానీ కొన్ని కారణాల వల్ల రావట్లేదని చెప్పి కూడా ఆయన తెలియజేసిండు. కాబట్టి ఆయనకు సంక్రాంతి కలిసి వస్తుందని చెప్పి ఆయనకు తెలుసు. అందుకే ఒకవేళ గేమ్ చేంజర్ మిస్ అయిందా, ఈ చిన్న సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పి ఇంకో సినిమాతో అయితే రెడీగా ఉన్నాడు. ఆ సినిమా వస్తుందో రాదో సెకండరీ, కానీ ఖచ్చితంగా అయితే గేమ్ చేంజర్ని దింపుతారు, దాంట్లో డౌటే లేదు. భారీ బడ్జెట్ మూవీ, సంక్రాంతికి హాలిడేస్ వస్తాయి, భయంకరమైనటువంటి కలెక్షన్లు వస్తాయి, సినిమా బాగుంది అంటే ఎక్కడికే వెళ్ళిపోద్ది అనేటటువంటి విషయం కూడా ఆయన తెలుసు. కాబట్టి 100% నేనైతే గుర్తు చెప్తున్నా, సంక్రాంతికి సినిమా వచ్చేస్తుంది, దాంట్లో మీరు డౌట్ పెట్టుకోమాకండి. అండ్ ట్రయల్ రేపు వస్తుంది అని అంటే ఏ సినిమా అయినా సరే కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అనమాట. ఉదాహరణకి మన శంకర్ గారి సినిమాలో చూసుకున్నట్లయితే ఆయన ఏం చేస్తారంటే ఆయన స్టోరీని రివీల్ చేయడు. మ్యాక్సిమం కొంతమంది ట్రైలర్ కటింగ్ ఒకలాగా ఉంటే కొంతమంది ట్రైలర్ కటింగ్ ఒకలాగా ఉంటుంది. ఆయన ఒకటే ఫాలో అవుతారు అనమాట. ఒక సినిమా ఉందంటే ఆ ట్రయల్లే అందులో సగం స్టోరీని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక 20 రోజుల ముందే వస్తే ఆ స్టోరీ డిసైడ్ అయిపోద్ది, నెల రోజుల ముందే వస్తే ఆ యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో, అదే కాక సినిమాకి రిలీజ్ చేసేది వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్క ట్రయలర్ అనమాట. దీనికి కారణంగా ఖచ్చితంగా ట్రయలర్ని అయితే డిలే చేస్తుండో, సినిమా ఒక 5 రోజులు ఉందనగా, లేదా 8 రోజులు ఉందనగా, లేదా 10 రోజులు ఉందనగా, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మూవీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రయలర్ వస్తుంది. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోమాకండి. మీరు ఎవరు కూడా లెటర్ రాయాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను గ్యారంటీ అవుతున్నా ఖచ్చితంగా సంక్రాంతికి అయితే సినిమా వచ్చేస్తుంది. ఖచ్చితంగా జనవరి 1 న్యూ ఇయర్ని పురస్కరించుకొని ట్రైలర్ని రిలీజ్ చేస్తాం అనేటటువంటిది తెలియజేస్తారు. లేదా మ్యాక్సిమం ఇంకొక 5 రోజులు ఉందనగా, లేదా జనవరి 5, 2-3 కల్లా అయితే ఖచ్చితంగా ట్రయల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, ఎందుకు గేమ్ చేంజర్ గురించి అంత సీరియస్గా తీసుకోవట్లేదు ప్రొడ్యూసర్లు, ఎందుకు గేమ్ చేంజర్ గురించి శంకర్ గారు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు, దిల్ రాజు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి చాలామంది నా కింద కామెంట్ చేస్తున్నారు అనమాట. సీరియస్గా తీసుకోకపోవడం ఏంది, మొన్న రేవంత్ రెడ్డితో భేటీకి వెళ్ళిందే దిల్ రాజు గారు, ఎందుకు పనిలేక వెళ్ళిండా, దీని మీద ఈ విషయం మీద డిస్కషన్ చేద్దామని చెప్పి వెళ్ళిందనమాట. ఆయన అయితే తెగే చెప్పింది. కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు అయితే పోస్ట్ పోన్ చేయలేడు కదా. ఒకవేళ పోస్ట్ పోన్ చేసుకుంటే ఈ జనవరి కాకుండా పోస్ట్ పోన్ చేయొచ్చు, ఈ సంక్రాంతి కాకుండా పోస్ట్ పోన్ చేయొచ్చు, ఒక 5-6 సంవత్సరాలు ముందుకైతే చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా ఈ జనవరిలో రిలీజ్ చేద్దాం అనేటటువంటి మెయిన్ అయితే ఉందన్నమాట. అండ్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలి, అండ్ ఆ కట్అవుట్ గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి పిక్ చూడండి, ఇది ఏదైతే ఉందో 235 అడుగుల కట్అవుట్ని, ఇప్పటిదాకా ప్రపంచంలోనే ఇంత భారీ కట్అవుట్ని ఏ హీరో కూడా నిర్మించలేదు. అంత భారీ కట్అవుట్ని అయితే రామ్ చరణ్ అభిమానులు నిర్మించడం జరుగుతుందన్నమాట. ఇది ఏదైతే ఉందో మ్యాక్సిమం రేపటి కల్లా రివీల్ అయితే. సో ఈ కట్అవుట్లో ఉండేటటువంటి మెయిన్ ప్రత్యేకతలు ఏంటంటే, హెలికాప్టర్తో పూలాభిషేకం పాలాభిషేకం చేపిస్తున్నారంట. అండ్ దీనికోసమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారంట. మూవీ టీం నుండి ఏ విధమైనటువంటి డబ్బులు రాలేదు, ఓన్లీ అభిమానులే వాళ్ళలో వాళ్ళు అనుకొని, వాళ్ళలో వాళ్ళు కొన్ని డబ్బులు వేసుకొని, ఇంకొంతమంది పెద్ద తలకాయలను పట్టుకొని ఈ విధంగా ఒక భారీ కటౌట్ని నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ అన్న లుంగితో ఉంటాడు అనేటటువంటి క్లారిటీగా కానొస్తుంది. అంటే ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి ఒక లుక్ని ఈ యొక్క కటౌట్లో పెట్టేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. ఛాలెంజ్ అనమాట. ఇప్పటిదాకా మనం సలార్ కటౌట్ని చూసాం, అంతకుముందు వచ్చినటువంటి చాలా కటౌట్స్ని చూసాం. ఏ కటౌట్ కూడా ఇంత స్థాయిలో లేదనమాట, ఇంత పెద్దగా లేదు. ఇప్పుడు 235 అడుగుల కటౌట్ని అయితే వీళ్ళు నిర్మించారు. ఇంకా భారీగా ఇంకా పెద్ద కట్అవుట్ని ఎవరు నిర్మిస్తారు అనేటటువంటి ఛాలెంజ్ కూడా రామ్ చరణ్ అభిమానులు అయితే చేయడం జరుగుతుందని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇది గేమ్ చేంజర్ ట్రైలర్ గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, కట్అవుట్ గురించి, అండ్ రామ్ చరణ్ అన్న గురించి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఇంకా అయిపోలేదు, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఉంది. ప్రీ రిలీజ్ అసలు ఎంత బిజినెస్ చేసిందని చెప్పి కూడా క్లారిటీగా చెప్పని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అడ్వాన్స్ టికెట్స్ కూడా అక్కడక్కడ ఓపెన్ అయ్యాయి. యూఎస్ఏలో చూసుకున్న వేరే దేశాల్లో అడ్వాన్స్ టికెట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి అనమాట. కాబట్టి డౌటే లేదు, ఖచ్చితంగా రిలీజ్ అయితే ఆ బిజినెస్ గురించి రేపు మన వీడియోలో క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.